హలో గైస్, చాలా గ్యాప్ వచ్చింది. ఐ నో. ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా ఈ డేకి 2 months అవుతుంది. ఏంటో దుబాయ్ వెళ్ళాక లైఫ్ హ్యాస్ బికమ్ మోర్ ఇంట్రెస్టింగ్. నేను దుబాయ్ రావడానికి రీజన్ కూడా ఉంది. అది ఇప్పుడే రివీల్ చేయను. ఇట్స్ అ సీక్రెట్. నేను చాలా షాపింగ్ చేశాను, కానీ వ్లాగ్ తీయలేదు. బికాస్ తీయడంలో ఫోకస్ ఉంటుంది, చూసి తీసుకునే సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి. నేను అక్కడ ఏమేమి కొన్నానంటే, చాలా క్రీమ్స్ ఇవన్నీ పక్కన పెడితే, అవి కాకుండా ఒక వాచ్, 1 pair of సన్ గ్లాసెస్ అండ్ 1 tote బ్యాగ్, ఇంకా DJI Osmo Pocket 3 అండ్ ఇంకా ఒక గోల్డ్ రింగ్ కూడా కొన్నాను. నేను గోల్డ్ సోక్లో గోల్డ్ కొన్నాను. అక్కడికి వెళ్తే 2 కళ్ళు సరిపో. యాక్చువల్గా ఐఎమ్ నాట్ దట్ బంగారం లవర్. రేట్ పెరిగాక బంగారంని నా బంగారంలో చూసుకోవడం స్టార్ట్ చేశా. ప్రజెంట్ వీడియోలోకి వస్తే, ఇది ఆయా యూనివర్స్. సో బయట వరల్డ్కి సంబంధం లేకుండా ఉంటుంది. ఇక్కడ మనకి ఒక పాస్పోర్ట్ లాగా ఇస్తారు. 11 rooms ఉంటాయి లోపల. ఎంటర్ ఆర్ ఎగ్జిట్ అయినప్పుడు మనం ఆ స్టిక్కర్ని అక్కడ పేస్ట్ చేయాలి. సో దట్ మనం అది ఒక అంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ రూమ్స్ మనకు అర్థం కావు, ఎందులో మనం వెళ్ళాము, ఏది చూసి వచ్చామో. బికాజ్ అంతా ఒక సర్కిల్ లాగా ఉంటుంది. అడ్రస్ మర్చిపోయినట్టు ఇటు వెళ్ళినా మధ్యలోకి వచ్చేస్తూ ఉంటాం అనమాట. సో అందుకని ఈ రూమ్స్ చూసుకొని, ఆ పేర్లు చూసుకొని, అరే ఇది మనం చూసేసాము, ఇది కాదు వేరేదని అలా చూస్తూ వెళ్తూ ఉండాలన్నమాట.
నా వాయిసే ఎందుకని మ్యూజిక్ పెట్టా. లోపల ఉన్నంత వరకు అయితే ఐ ఎంజాయ్డ్ అ లాట్. అది నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట. లోపల ఉన్నంత వరకు అయితే బయట ప్రపంచంతో సంబంధమే లేకుండా అదొక డిఫరెంట్ వరల్డ్ కదా. ఫుల్ ప్రతీది ఒక వండర్ లాగా అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను అనమాట. దుబాయ్ వెళ్తే పక్కా అందరూ ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది. లైట్స్, కలర్స్ అన్నీ క్రేజీ. దుబాయ్ మాల్, మిరాకిల్ గార్డెన్, డెజర్ట్ సఫారీ ఈ వ్లాగ్స్ కూడా త్వరలో వస్తాయి. రీసెంట్గానే నా బర్త్డే కూడా జరిగింది. ఎవ్రీ బర్త్డేకి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటా. ఎందుకంటే లైక్ ఆయుష్ అంటారు కదా, అలా పెరుగుతూ మంచిగా నేచర్ అంతా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే మనం అందరం ఇలా ఉన్నాం అని నా నమ్మకం. సో మనం దానికి ఎప్పుడూ అది మనల్ని కాపాడుతుంది కాబట్టి మనం కూడా మన నేచర్ని ఇంకా మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క జనాల్ని, అంటే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒకరికొకరు మనుషులు అందరూ ఎదగాలి. అందరూ ఎదుగుతూ అందరూ హ్యాపీగా ఉండి అందరూ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ బాగా చూసుకుంటూ ఉంటే మొత్తం హ్యాపీగా ఉంటుంది. అదే మన హనుమాన్ కోరుకుంటున్నాడు. మధ్యలో ఆయన ఎందుకు వచ్చాడు? సర్లే, ఆయన ఎక్కడ ఉండడులే, ప్రతి చోట ఆయనే ఉంటాడు కాబట్టి ఆయన ఏం మధ్యలో రాడు. సో ఇదంతా పక్కన పెడితే ఈ ఇయర్ ఏమంటారు పార్టీ కూడా ఇచ్చాను అనమాట. లైక్ నా క్లోజ్ పీపుల్, మన వాళ్ళు, నేను కష్టం వచ్చినా ఏమైనా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలన్నా కాల్ చేస్తే వాళ్ళు ఉంటారు అన్న వాళ్ళు అంత ఇష్టం, చాలా ఇష్టం. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అఫ్కోర్స్ తెలియదు, లైక్ అంత ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కలిపి పార్టీ ఇచ్చుకొని చాలా అంటే లైక్ బాగుంది, హ్యాపీగా అనమాట. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ చెప్పలేం, ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నా అంటే సింగిల్గా ఉన్నా, నెక్స్ట్ ఇయర్ సోలో బతికే సో బెటర్ అనిపించచ్చేమో, బట్ చెప్పలేము. లైక్ కపుల్ వ్లాగ్స్ వస్తాయేమో పెళ్ళి చేసుకుంటే, ఐ డోంట్ నో, బట్ చూద్దాం. అక్క మాట్లాడింది మొత్తం హార్ట్ నుంచి మాట్లాడాను. మీరు ఫ్రేమింగ్స్, వర్డ్స్ దీని పక్కన ఇలా ఉండాలి, దాని పక్కన అలా ఉండాలి అని ఏం టెన్షన్ పడకండి. అప్పటికప్పుడు అనిపించింది రాగా చెప్పేయడం వల్ల అటు ఇటు అయి ఉండొచ్చు. ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకొని స్క్రిప్ట్ రాసుకొని అయితే అది చెప్పలేదు, మేబీ మిగతాదంతా చెప్పుండొచ్చు. కానీ సో అంతే గాయస్, మీరందరూ నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు ఓకే లేట్ అయింది, ఐఎమ్ కొంచెం లైక్ అంటే ఇన్ని రోజులు కాస్త లేట్ అయింది నాకు తెలుసు, కానీ మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ప్లీజ్ లైక్, share and subscribe, and I love you all so much and thank you for everything, universe. Bye.